విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అల్లుడితో లేచిపోయిన అత్త వచ్చేసింది. అసలు ట్విస్ట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కాబోయే అల్లుడితో అత్త లేచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడిన ఆ జంట తిరిగి వచ్చింది. సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో పోలీసులకు వివరించారు. ఇకపై తన ప్రియుడితోనే ఉంటానని, భర్తతో విడాకులు ఇప్పించాలని ఆమె పోలీసులకు మొరపెట్టుకుంది. ఇంతకీ ఆమె ఎందుకు అల్లుడితో వెళ్లిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. తన కూతురికి ఇచ్చి వారం రోజుల్లో వివాహం జరిపించాల్సిన అల్లుడితో వెళ్లిపోయిన అత్త కథలో సూపర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం స్వప్న, రాహుల్ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో తాను కాబోయే అల్లుడితో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో ఆమె వివరించింది. ఇకపై తాను రాహుల్తో జీవిస్తానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అలాగే తాను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్టు తన భర్త చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అలీగఢ్ దాదోన్కు చెందిన జితేంద్ర కుమార్ స్వప్నను 20 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శివాని అనే కూతురు ఉంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన రాహుల్ అనే యువకుడికి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్లి ఇంకా 3 నెలలు ఉందన్న సమయం నుంచి రాహుల్ కాబోయే అత్త స్వప్నతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ కూడా కొనిచ్చాడు. వీరి మధ్య బంధం క్రమంగా బలపడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో మరో 10 రోజుల్లో పెళ్లి ఉందనగా సరిగ్గా ఏప్రిల్ 6వ తేదీన రాహుల్ స్వప్నను తీసుకుని పరారయ్యాడు. అప్పటికే పెళ్లి పనులు పూర్తి చేసిన జితేంద్ర కుమార్ పెళ్లి కార్డులు కూడా పనిచేశాడు. తీరా అనూహ్య ఘటన జరగడంతో పోలీసులను ఆశ్రయించాడు. తల్లి కాబోయే భర్త నిర్వాకానికి శివాని మంచాన పడింది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికితే ఇబ్బంది తప్పదని ముందస్తుగానే తమకు తాము పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండర్ అయ్యారు. కానీ స్వప్న మాత్రం తను భర్తతో ఉండనని, రాహుల్తోనే ఉంటానని తెగేసి చెప్పింది. తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరచూ తాగొచ్చి తనను కొట్టేవాడని, తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, నగలు తీసుకు వెళ్లలేదని, తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్ 200 రూపాయలు మాత్రమే ఉన్నట్టు తెలిపింది. మరోవైపు తనను స్వప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోవడానికి ఒప్పుకున్నట్టు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీగఢ్ బస్ స్టాప్ లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న తనకు ఫోన్ చేసి చెప్పిందని, దీంతో తాను అక్కడికి వెళ్లానని, ఆ తర్వాత ఇద్దరం కలిసి లక్నో వెళ్లినట్టు అతను తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్టు చెప్పాడు. అయితే ఇప్పుడు స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటావా అని పోలీసులు అడిగితే అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు వివరించాడు. ఏది ఏమైనా ఈ వివాహేతర సంబంధం వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్స్ తమ ఇష్టారీతిగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.